నమస్తే ఫ్రెండ్స్, నా మాట అప్పుడు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. 1 కప్పు శనగపిండి జల్లించి తీసుకుంటున్నాను. తర్వాత 2 క్యాప్సికమ్ బాగా కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఈ క్యాప్సికమ్ నచ్చిన విధంగా కట్ చేసి తీసుకోవచ్చండి. తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండిని వేస్తున్నాను. 1 కప్పు శనగపిండికి 1 స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి. తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 3 స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలండి. పలసగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత క్యాప్సికమ్ బజ్జీలు వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత కొద్దిగా వేడైన తర్వాత ఒకవైపు నుంచి మరోవైపుకి తిప్పి వేసుకుంటూ వేయించుకోవాలండి. తర్వాత మరో వాయి వేసుకోవాలి. ఈ క్యాప్సికంలో ఎన్నో పోషకాలు ఉంటాయండి. క్యాప్సికంలో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుందండి. ఈ క్యాప్సికమ్ కంటి చూపును మెరుగుపరుస్తుందండి. తర్వాత చర్మ సౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ క్యాప్సికమ్. క్యాప్సికమ్ కర్రీ ఇష్టపడిన వారు ఈ విధంగా తీసుకోవచ్చండి. ఈ విధంగా ఒకవైపు నుంచి మరోవైపుకి తిప్పి వేసుకుంటూ వేయించుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న క్యాప్సికమ్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటాయండి. 10 నిమిషాల్లో సింపుల్గా తొందరగా రెడీ చేసుకోవచ్చండి ఈ క్యాప్సికమ్ బజ్జీలు. అన్ని బజ్జీలు ఇదే విధంగా వేసుకోవాలండి. చూశారు కదా క్యాప్సికమ్ బజ్జీ తయారీ విధానం. అన్ని బజ్జీలు ఇదే విధంగా వేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.